పెట్టారా? అందరికీ నమస్కారం. ఇది బేసికలీ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. సో దాంట్లో చీవేముల పోలీస్ స్టేషన్ లో ఒకటి క్రైమ్ రిజిస్టర్ అయింది 178/24. ఇందులో బేసికలీ సెక్షన్స్ 498A, 304 Part 2, 314 ఇవి ఐపీసీ కింద. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 అండ్ సబ్ క్లాస్ 3 అవి. అట్లాగే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పీసీపీఎన్డిటి యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 23 సబ్ క్లాస్ 1 and 3 ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదైంది. సో బేసికల్గా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే ఇది ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే ఏమనున్నాడు హరి సింగ్ అని ఆయనతోటి పెళ్లి చేశారు 2019లోని. సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపాలు పుట్టారు, ఒక 4 years, ఒక 2.5 years. తర్వాత అమ్మాయి థర్డ్ టైం ప్రెగ్నెంట్ అయింది. సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది, అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. బట్ ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు, మూడోది ఖచ్చితంగా బాబు కావాలని. సో అట్లాగే ఆమెకి బెదిరియడం రకరకాలుగా దట్ వేరే పెళ్లి చేస్తాము, అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము, ఖచ్చితంగా బాబు కావాలని. అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్ కి ఎక్కడెక్కడో వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. తర్వాత మన జిల్లాలో కోడాడ్లో విజయ హాస్పిటల్ అనేది ఉంది. సో ఆ విజయ హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు ఇంతకుముందు ఇదే నెలలోని సెక్స్ డిటర్మినేషన్ చేపించుకున్నారు. సెక్స్ డిటర్మినేషన్ లో అది మళ్ళీ థర్డ్ టైం కూడా అది ఫీమేల్ ఫీటస్ ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు. సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది అబార్షన్ చేపించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఆ ప్లానింగ్ లోని వాళ్ళు మన దగ్గర 24th June నాడు హజూర్ నగర్ లోని కమలా హాస్పిటల్ కి వచ్చారు. అక్కడ వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు దట్ ఇట్లా ఫీమేల్ ఫీటస్ ఉంది, అది దానికి అబార్షన్ చేసుకోవాలని. సో కమలా హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ ని కూడా అక్కడ పిలువలేదు. సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్ పక్క హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా కొన్ని టాబ్లెట్స్ అది వేయించారు. సో టాబ్లెట్స్ ద్వారా అది వేయించిన తర్వాత అది ఆమె కండిషన్ చాలా సీరియస్ అయింది, ఎందుకంటే ఆమెది చాలా అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఉండే, ఆల్రెడీ 7th month నడుస్తుండే. సో అప్పుడు యాక్చువల్గా అది అబార్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మనకి ఇది ఎంటీపీ యాక్ట్ లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దట్ 20 weeks తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయకూడదు. సో అట్లా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆమెకి మెడిసిన్ ఇచ్చి ఆమె కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది. సో అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. సో అదే భాగంలో మనం కోడాడ్లో విజయ హాస్పిటల్ ఇంతకుముందు ఎక్కడైతే సెక్స్ డిటర్మినేషన్ ఇంతకుముందు చేపించుకున్నారో అక్కడికి తీసుకెళ్లారు. సో అక్కడ అది మొత్తం రాత్రి ఆమెని అక్కడ ఉంచడం జరిగింది. అది ఉంచిన తర్వాత కూడా అది మార్నింగ్ వరకు కూడా ఆమెకి కండిషన్ సరిగా లేదు, ఇంకా కూడా ఖరాబ్ అయిపోయింది. అంతకు ముందుగా పాత హాస్పిటల్ ఏదైతే ఉందో కమలా హాస్పిటల్, అక్కడ మన మీడియా మిత్రులు కూడా అక్కడ కొందరికి తెలిసింది దట్ ఇట్లా అది వాళ్ళు చేస్తున్నారని. అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళతో నుంచి భయపడి ఆమెని ఫ్యామిలీ మెంబర్స్ ని అక్కడ ఎవరైతే హాస్పిటల్ లో పని చేసే మేనేజర్ ఉన్నాడు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్లారు. అక్కడ నైట్ వాళ్ళని అక్కడే ఉంచారు. సరే అది కోడాడ్ విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంకా ఖరాబ్ అయిన తర్వాత ఆమెని ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు. సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఆమెని ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మంకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు చెప్పారు దట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదని, ఇది చాలా సీరియస్ ఉంది, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. సో అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు. మధ్యలోనే ఆమె బీపీ పల్స్ చాలా డౌన్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది. సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది. ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము. సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలు పెట్టినాము అన్ని కోణాల నుంచి. సో దీంట్లో బేసికల్ గా ఇప్పుడు కొందరిని అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది, వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను.
ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర హరి సింగ్ అని ఉన్నాడు. ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు. అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు ఖమ్మంపతి గురువయ్య. ఈయన అది విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ గా ఉన్నాడు. ఇతనే బేసికల్ గా ఫస్ట్ గా సెక్స్ డిటర్మినేషన్ చేశాడు. తర్వాత అది అబార్షన్ లో కూడా మొత్తం ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు, మనకి ఇంకా దొరకలేదు. థర్డ్ అయిన షేక్ కాసిం అని ఉన్నాడు. ఈయన న్యూ కమలా హాస్పిటల్ అనేది ఉంది హజూర్ నగర్ లోని. ఈ హాస్పిటల్ కి వీళ్ళు ఫస్ట్ గా తీసుకువచ్చారు ఈ లేడీని. ఇక్కడ ఫస్ట్ వీళ్ళే టాబ్లెట్స్ ఇచ్చారు. అది కూడా ఏం డాక్టర్ సలహా లేక అడ్వైస్ లేక అది వీళ్ళే టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నాడు. ఫోర్త్ అనేది దేవరకద్ర దేవరకొండ రాణి అని ఉంది. ఈమె బేసికల్ గా నర్స్. అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ అనేది నర్స్ ఉంది. సో ఈమె డైరెక్ట్ గా అనేది ఆయన కాసిం అనేది పిలిచేసరికి ఈమె టాబ్లెట్ ఇచ్చేసింది. సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ 7th మంత్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఏం చేసింది. తర్వాత ఫిఫ్త్ అక్యూజ్డ్ గోపాలని పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి మధ్యవర్తిగా కూడా రోల్ ప్లే చేశారు. వీళ్ళు 7 మెంబర్స్ కాకుండా ఇంకా కూడా కొందరిది రిలేటివ్స్ ది ఎవరెవరిది ఏమేమి పాత్ర ఉంది, ఎవరెవరు ఎట్లా ఎట్లా ప్రెషర్ పెట్టారు, వాళ్ళది కూడా విచారణ చేస్తున్నాం. అట్లాగే రిలేటివ్స్ కాకుండా ఇంకా వేరే కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళది కూడా విచారణ చేసి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తాము. ఈ ప్రస్తుతానికి మనం ఇది 6 మెంబర్స్ ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో బేసికలీ అది పబ్లిక్ కి ఒకటి విన్నపం తెలుపుతున్నాము. ఏమంటే అది ఎట్టి పరిస్థితిలో గర్భ నిర్ధారణ చేయకూడదు. అది PCPNDT యాక్ట్ కింద బ్యాండ్ ఉంది. అది దాంట్లో ఇద్దరి మీద కూడా అంటే ఎవరైతే హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్స్ వాళ్ళని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అట్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అట్లాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష ఉంటుంది. సో ఇది 2 రకాలుగా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ లో కూడా ఉంది దట్ 20 వీక్స్ ఎప్పుడైనా దాటితే ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ ఇది చేయరాదు. మీరు కూడా అది పేపర్లలో మీడియాలో చూసి ఉంటారు దట్ ఏదైనా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కేసు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్తుంది. అక్కడ సుప్రీం కోర్టు మరి డైరెక్షన్స్ ఇస్తుంది మెడికల్ బోర్డ్ కి కానీ హాస్పిటల్ కి కానీ. ఆమె మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో సిచ్యువేషన్ అనలైజ్ చేసిన తర్వాత అంత అయిన తర్వాత అప్పుడు సుప్రీం కోర్టు పర్మిషన్ ఇస్తుంది. సో ఇదంతా సీరియస్ ఉంటుంది. కానీ ఇది ఈ కేసులో చూస్తున్నాము, ఇది హాస్పిటల్స్ రకరకాలుగా చాలా క్యాజువల్గా అమ్మాయి వచ్చింది 7th మంత్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా డైరెక్ట్ గానే టాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ అందరి మీద కూడా అది కఠినంగా శిక్ష చేస్తున్నాము. అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా కక్ష పడేటట్టు అది కూడా ఎన్ష్యూర్ చేస్తాము. ఈ కేసులో మనకి ముఖ్యంగా అది మన ఇక్కడ సూర్యాపేట DSP రవి ఆధ్వర్యంలో చాలా మంచి వర్క్ చేశారు. అట్లాగే మన ఇక్కడ రూరల్ సిఐ సూర్యాపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి గారు, అలాగే SI వెంకట్ రెడ్డి అండ్ కనకరత్నం, మరియు ASI వెంకన్న, దెన్ హెడ్ కానిస్టేబుల్స్ సుధీర్, యాదగిరి శ్రీనివాస్, అట్లాగే కానిస్టేబుల్ వెంకటేష్, వీళ్ళందరూ కూడా ఇది కేసులో మంచిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాలే, ఎందుకంటే ఇందులో చాలా డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేసేది ఉన్నాయి. అవి కూడా అన్ని కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాము. అట్లాగే పబ్లిక్ కి కూడా విన్నపం ఉంది మీ మాధ్యమం ద్వారా ఒకటి రిక్వెస్ట్. ఇంకోటి తెలుపుతున్నా ఏంటంటే ఎక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంది దట్ ఇది స్కానింగ్ ద్వారా అది సెక్స్ నిర్ధారణ అట్లా చేస్తున్నారు, లేకుంటే నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడైనా అబార్షన్ కి అది జరుగుతుంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము చట్టపరంగా కఠినంగా శిక్ష వాళ్ళ మీద తీసుకుంటాము. ఈ హాస్పిటల్స్ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినానో ఆల్రెడీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అవి కూడా సీజ్ అయినాయి. సో ఇంకా కూడా ఫర్దర్ ప్రొసీజర్ ఏంటో అవి కూడా మీకు తెలుసు. థ్యాంక్ యూ.